ఎక్స్ట్రా జబర్దస్త్ భాస్కర్ సినిమా షూటింగ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమాలో నటీ నటులు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with సమాప్తి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న స్టార్ ని చూస్తే మీరు స్టన్ అవుతారు. అసలు కరోనాలో 3 నెలలు మనకి ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అందరికి కరోనా అంటే భయం, కానీ కరోనాకి ఆయన అంటే భయం. హీస్ నన్ అదర్ దెన్ లాక్డౌన్ స్టార్ గురు గారు. ప్లీజ్ వెల్కమ్. అరే భాస్కర్, అది ఎట్లది? ఇష్టంగా పూజించే మన కులదైవం పాత రాకేష్ మాస్టర్ చచ్చిపోయాడు. అంటే యూట్యూబ్ పట్టిన దరిద్రం వదిలేసిందా మాస్టర్? అంటే ఈ రోజు నుంచి రాకేష్ మాస్టర్ లేడు, భూస్థాపితం అయిపోయి కొత్తగా పుల్లను పుట్టించాడు రా. అంటే ఈ రోజు నుంచి మీ పేరు పుల్లయ్య. పులిసిపోయిన పుల్లయ్య. జూనియర్ ఆర్టిస్ట్ గా నాకు వేషాలు దొరుకుతుందేమో, ఒకసారి ఫోన్ కొట్టి ట్రై చేయి. హలో, ఇండస్ట్రీకి ఒక హీరో కావాలన్నారు, వచ్చేసాడు. రంగంలో దిగుతున్నాం చూడండి. మాస్టర్ చెప్పు భాస్కర్. ఈ రోజు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాం. మిమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్ గా చూడడం నాకు బాధ అనిపిస్తుంది. ఆయన మాట్లాడదాం. ఏమండి, ఎవరండి ఇక్కడ? ఎవడీడు? నేను కొత్త హీరో, ఒకసారి డైరెక్టర్ గారు పరిచయం చేద్దాం. ఎవడబడితే వాడు హీరో అయిపోతాడా? డైరెక్టర్ పరిచయం చేసేస్తావా? ఇలా ఉన్న నువ్వు హీరోయిన్ అయినప్పుడు ఎందుకు పిలగ్గాడి హీరో అయితే తప్పేంటి? ఒక్క నిమిషం ఉండు. డైరెక్టర్ రాకేష్ మాస్టర్ గారు వస్తున్నారా? ఆన్ ది వే. ఎవర్రా జఫా? కొత్తగా వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ మాస్టర్. మీ డూప్ పేరు పుల్ల. పిల్లకేసుకొచ్చినంత మాత్రాన రాకేష్ మాస్టర్ కాలే. డూపు గడివి డూపు గల్లా ఉండు. కొంచెం ఎక్కువైనట్టుందిరా నరేష్. ఫస్ట్ సీన్ ఏంటి మాస్టర్? చెల్లమ్మకి పెళ్లి. అన్నయ్య సంబరపడతాడు. అమ్మా రమ్మా, చెల్లెమ్మ ఎవరు? రెడీ, మ్యూజిక్. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఏం చేస్తున్నాడు? లక్కిడిపోరు లంగాలో. చెల్లెమ్మకి పెళ్లి. చెల్లమ్మకి పెళ్ళంట అంటే అది ఎలా చెయ్యాలి? చెల్లమ్మకి పెళ్ళంట, అన్నయ్యకి సంబరమంట. కళ్ళలో కనిపించారా? చెల్లమ్మకి పెళ్ళంట, అన్నయ్యకి సంబరం అంట. జగన్ నుండి ఎవరన్నా కొడుతున్నారా? ఎవరన్నా తీసుకొచ్చింది? మాస్టర్ నేనే మాస్టర్. అరే ఈడు కాకపోతే పందిని పెట్టి సినిమా తీస్తా. అరే భాస్కర్ రెడీయా? మాస్టర్ ఆయన చెప్పేది చేయండి. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. బాగా చేసావు తమ్ముడు. నెక్స్ట్ సీన్ అదిరిపోయే సాంగ్, ఐటమ్ సాంగ్ ఉండాలి కదా. ఇదిగో ఐటమ్ గర్ల్ దా. నీకు యాక్టింగ్ నేర్పింది. నేర్పాడు. పూంపతలు పూంపతలు ఎవరికి కావాలరా? అది ఓల్డ్ ప్యాటర్న్ మాస్టర్. ఎక్కువ మాట్లాడమంటే ఇస్తా. మాస్టర్ చెప్పినట్టు చేసేయండి. యాక్షన్. మాస్టర్ ఇది ఏదో 40 ఏళ్ల కిందట డైరెక్టర్లు చెప్పే చేసి ఉంటుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా మాస్టర్. క్లైమాక్స్ సీన్ పెట్టేస్తే వెళ్ళిపోతాం. క్లైమాక్స్ పెట్టండి. డైలాగ్ ను వీడిపోతే వాడు, వాడిపోతే వీడు. ఎవడు వచ్చినా నన్ను ఏం పీకలేడు. నా చుట్టూ మీద ఈక కూడా పీకలేడు. పీకడానికి ఏముంది అసలు? చెప్పా. యాక్షన్. ఈడిపోతే వాడు, వాడిపోతే వీడు. నాది ఏమీ పీకలేరు. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నాడు అసలు? నవ రసాలు తెలుసా అసలు? ఈ పంజాడు ఇది సినిమాకే పంజాడు. నీకు ఏమొచ్చినా డోగిరే జప్పా. ఇట్రారా రారా, నువ్వు నాకిన పల్లి కట్ట కింద చెరువు. 24 క్రాఫ్ట్లు అంటే ఏంట్రా జఫా? నాకు ఒకటే క్రాఫ్ వచ్చు. ఏం క్రాఫ్ రా? ఈ క్రాఫ్. అరే అది బార్బర్ క్రాఫ్ రా. ఈగు చేసింది అదంతా. నవరసాలంటే ఏంటంటే? నాకు 2 రసాలు తెలుసండి. ఏందిరా? టమాటా రసం, చింతపండు రసం. మిరియాల రసం లేదు. 9 ఉంటాయి నవరసాలు. ఏంటండి? శాంతం,
రౌద్రం బీభత్సం భయానకం ఇది భయానకం హాస్యం ఇప్పుడు రాదు వాడికి అది. హాస్యం అద్భుతం వావ్ ఏమందం బూడిద గుమ్మడికాయకి జుట్టు పెట్టినట్టుందిరా బోల్లింగపల్లి కరుణత్వం కూల్ సుషియా కూల్ జప్ప శృంగారం ఏ మాస్టర్ వద్దు మాస్టర్. నేను బాలకుడుని కానురా ఏలికను చండ ప్రచండ ప్రతాప పరాక్రముడైన భీమసేనుడ పుత్రుడను ప్రళయకాల భీకర ప్రభంజన పౌత్రుడను వీర ఘటోత్కచుడను అత్తల విత్తల సూతల పాతాళమంత భూతల వంశువైన వీర ఘటోత్కచుడు మంత్ర తంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రంగా తంత్రతిగా సమస్త శాస్త్ర సాధకుడునై సమూహముతో ధరాతలమంతా శోధించి సాధించి పాలించగల వీర సూర ధీర వీరాట ధూరుడునై. ఎనీ డౌట్? భాస్కర్ మాస్టర్ మార్పు చెందిన వాడే మనిషి ఆ రోజు మాట కాదు భాస్కర్ ఈ రోజు మాట మార్పు చెందిన వాడే నిజమైన మనిషి. నేను మీ రాకేష్ మాస్టర్ నే. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. రోజా గారు ఎలా అనిపించింది? ఇక్కడ జూనియర్ అండ్ సీనియర్ కి ఆ పోటీ భలే ఉంది. జూనియర్ ఒక రేంజ్ అంటే మీరు ఇంకొక రేంజ్. అసలు నేను వీడు అనుకున్న వెళ్ళి అలా పిలక పట్టుకోగానే నాకు ఒక్కసారిగా షాక్, ఏంది ఇంత ధైర్యం చేశాడు అనుకున్నా. కానీ భలే ఉంది రా, పోటా పోటీగా చేశారు మీరు మాస్టర్ గారు. మీ ఇద్దరు హైలైట్, సూపర్ చేశారు. మనో గారు మాస్టర్ వెల్కమ్ మాస్టర్. ధన్యవాదాలు. నరేష్, ఆయన ఇచ్చిన ఆ ఫ్రీడమ్ నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా చేసావు. మాస్టర్ తీసుకొచ్చి మంచి పని చేశారు స్టార్ జబర్దస్త్ లో. థ్యాంక్ యూ. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయన వెన్నుపోటు ఒడవన్న పొడిచినవా? పడవలే, ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా? ప్లీజ్ బావ, నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాలం. కానీ ఇమ్ము నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటో అర్థం కావట్లే. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. నేను పుట్టాను, లోకం మెచ్చింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార.
సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు తాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే, ఇట్లా వీకాలే. చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే, అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బావి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.